శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 8 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి రాత్రి 7:01 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. మూలా నక్షత్రం రోజంతా ఉంది. బుధవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధ్వజయోగం వల్ల ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విశేషమైన లాభం చేకూరుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మూలా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అలాగే వైద్యులను కలుసుకొని వైద్యుల సలహాలు, సూచనలు స్వీకరించడానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే వైద్యశాలలు ప్రారంభించడానికి, హాస్పిటల్స్ ప్రారంభించడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అరటి, పనస లాంటి చెట్లు నాటడం ద్వారా గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా మూలా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం. శత్రువులను నిర్మూలింపజేయటానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా ఈ మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవ పడి విజయం సాధించడానికి, మన వైపు న్యాయం ఉంటే, మన వైపు నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్ళతో గొడవపడి విజయం సాధించడానికి ఈ మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. తగాదాలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శారీరక బాధ ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే రుణ బాధలు వెంటాడే సూచనలు ఉన్నాయి. రుణ బాధల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఉద్యోగ పరంగా చేస్తున్న వృత్తిలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆపదలు, ఆందోళనలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందడానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు మిథున రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సకల కార్యాలలో విజయం చేకూరుతుంది. అలాగే ద్రవ్య హాని ఏర్పడుతుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. గురువుల యందు భక్తి అనేది పెరుగుతుంది. గురు బలం వల్ల, గురు ఆశీర్వాదం వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనప్రాప్తి యోగం ఎక్కువగా ఉంది. అంటే రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు వ్యాపార పరంగా రావాల్సిన ధనం చేతికి అందే యోగం కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే చోర భయం ఉంటుంది కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కన్యారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అధికారుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు పనిచేసే చోట కనిపిస్తున్నాయి కాబట్టి పనిచేసే చోట అధికారులతో కొంచెం జాగ్రత్తగా కన్యారాశి వాళ్ళు వ్యవహరించాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ధన ప్రాప్తి ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం అనేది తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు కూడా తులారాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన చేస్తున్న వృత్తిలో మంచి లాభాలు పొందగలుగుతారు.
అలాగే అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి వృశ్చిక రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య హాని ఏర్పడుతుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే గురుబలం ఉంటుంది. గురువుల యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలలో విజయం పొందే యోగం అనేది ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది కాబట్టి ఏదైనా పనుల్లో ఆటంకం వచ్చినా సరే మనోధైర్యంతో దైవ బలంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే మానసికంగా కొంత చింత ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. ధనలాభం కలిగే సూచనలు కూడా మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. ధనపరంగా మకర రాశి వాళ్ళు ఈరోజు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ సమయ స్ఫూర్తితో ఆ ఆపదల నుంచి బయటపడాలి. కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అప్పుడు కూడా మీ తెలివితేటలతో బయటపడాలి. అలాగే ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదాయ మార్గాలు పెరగటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని హృదయ సంకటమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు మీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తిపరంగా ధనలాభం మీనరాశి వాళ్ళకి కలుగుతుంది. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన స్వస్తి శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. స్వస్తి శ్రీ గణేశాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ రంగంలో కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. బుధవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. అంతేకాకుండా బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. రాయబారాలు నడపటానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. బుధహోర ఉన్న సమయంలో కొత్తగా కన్స్ట్రక్షన్స్ ఏవైనా ప్రారంభిస్తే అవన్నీ కూడా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాయి. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.